హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ నేతి అరిసెలు ఎలా తయారు చేయాలో వివరంగా చూపిస్తాను. ఈ వీడియోలో చెప్పిన చిన్న టిప్స్ ఫాలో అయితే కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఎంతో ఈజీగా ఈ నేతి అరిసెలు తయారు చేసుకోవచ్చు. ఈ అరిసెలు తయారు చేయడం కోసం నేను ఇక్కడ 1/2 kg రేషన్ బియ్యాన్ని తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 24 గంటలు నానబెట్టుకోవాలి. 24 గంటలు అయ్యేలోపు ఈ బియ్యాన్ని మధ్యలో కడుగుతూ ఉండాలి, లేకపోతే బియ్యం వాసన వస్తాయి. 24 గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నీళ్లు మొత్తం వాడిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పిండి జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ పిండిని చేతితో గట్టిగా నొక్కి పైన ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను 1/2 kg బియ్యం తీసుకున్నాను. 1/2 kg బియ్యానికి 300 గ్రాముల బెల్లాన్ని ఇలా తురుముకుని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా యాడ్ చేసుకుని 1 కప్పు వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు కదుపుతూ కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లాన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే మనకి ఇందులో ఉన్న రాళ్ళు దుమ్ము అంతా కూడా ఆ స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఇలా వడగట్టుకున్న తర్వాత ఆ కడాయిని శుభ్రంగా కడిగి మనం వడగట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత కదుపుతూ పాకం పట్టుకోవాలి. పాకం మరుగుతున్నప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని కదుపుతూ పాకం పట్టుకోవాలి. ఇలా పాకం పట్టుకున్నప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి అందులో ఈ పాకాన్ని వేసి చూసుకోవాలి. ఇలా మధ్యలో చూసుకుంటూ ఉంటే మనకి పాకం రెడీ అయింది లేదో తెలుస్తుంది. ఇలా చూసినప్పుడు మనకి పాకం అనేది మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఇలా మెత్తని ఉండలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకి పిండి మిశ్రమం అనేది ఇలా వీడియోలో చూపిన విధంగా గరిటె జారుడుగా ఉండాలి. ఒక కొద్దిసేపు గరిటె పైన ఉండి పిండి మిశ్రమం అనేది కింద పడితే మనకి కరెక్ట్గా వచ్చినట్లే. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని ఒకసారి బాగా ఒత్తుకుని మనకు కావాల్సిన సైజులో ఉండల కింద చేసుకోవాలి. ఇలా చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలు ఒత్తే బల్లం తీసుకుని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి దానిపైన కొద్దిగా నెయ్యి రాసుకుని ముందుగానే మనకు కావాల్సిన సైజులో బొండలుగా చేసుకున్న చలిమిడి మిశ్రమాన్ని పక్కనే ఒక గిన్నెలో నువ్వులు పెట్టుకుని అందులో ఈ చలిమిడి ఉండని దొల్లించి మనం ఈ కవర్ పైన పెట్టుకుని ఆ కవర్కి కూడా కొద్దిగా నెయ్యి రాసి పైన మన అరిసెల బల్ల పెట్టుకుని నొక్కుకోవాలి. ఇలా నొక్కుకోవటం వల్ల అరిసెలు అనేవి మొత్తం అంతా ఎక్కడ కొద్దిగా పలుచగా కొద్దిగా దలసరిగా కాకుండా మొత్తం అంతా ఒకే సమానంగా వస్తాయి, అలాగే రౌండ్గా కూడా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ నొక్కుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా మనం ఇక్కడ నేతి అరిసెలు చేస్తున్నాం కాబట్టి నేను డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యిని తీసుకున్నాను. మీరు ఆయిల్తో చేసుకునేటట్లయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న అరిసెల్ని అందులో వేసుకోవాలి. మనం ఎప్పుడు అరిసెలు చేసినా అరిసెలు ఇలాగా పూరీల్లా పొంగితే మనకి అరిసెలు బాగా వస్తాయి. చూడండి అరిసెలు ఎలా పూరీల్లా ఎంత బాగా పొంగాయో. అరిసెలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అరిసెలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా 2 గరిటెల సహాయంతో వీడియోలో చూపిన విధంగా నొక్కుంటే అరిసెల్లో ఉండే నెయ్యి అంతా బయటకు వస్తుంది. అలాగే ఇలా అరిసెల బలపైన పెట్టి నొక్కున్నా కూడా మనకి అరిసెలో ఉన్న నెయ్యి అంతా బయటకు వచ్చి మనకి అరిసెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నొక్కున్న అరిసెల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ నేతి అరిసెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఎప్పుడు చేసే అరిసెలు కాకుండా ఇలా ఒకసారి నేతి అరిసెలు ట్రై చేయండి. వీటి టేస్ట్ అయితే మామూలు అరిసెల కన్నా చాలా బాగుంటాయి. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆనపకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసుకునే పిండి వంటలే కాకుండా ఇలా ఎంతో ఈజీగా అలాగే హెల్దీగా ఆనపకాయ హల్వా తయారు చేసుకోండి. అది కూడా బెల్లంతో. ఇందులో మనం పంచదార అసలు ఉపయోగించము. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆనపకాయ హల్వా తయారు చేయడం కోసం ఆనపకాయని శుభ్రంగా పీల్ చేసుకుని దాని లోపల ఉండే బొరుగు మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఆనపకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తురుముకోవాలి.
ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని నేను కొలిచి చూస్తే నాకు 1 కప్పు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కొద్దిగా వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు అది కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసి మొత్తం మూడింటిని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తురుము ఉంచుకున్న ఆనపకాయ తురుముని ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉండే వాటర్ ఏమి పిండకుండానే మనం యాడ్ చేసుకుంటే ఇది బాగా కుక్ అయిన తర్వాత మన హల్వా అనేది బాగా టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా పిండేసి కుక్ చేసుకుంటే మనకి హల్వా అంతా టేస్టీగా ఉండదు. ఇందులో ఉన్న వాటర్ ఏమి పిండకుండానే మనం ఇలా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటే మనకి హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో 1 చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు యాడ్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఈ తురుము యాడ్ చేసామో అదే కప్పుతో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత కదుపుతూ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే తురుము యాడ్ చేసామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని బాగా కదుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కదుపుతూ బెల్లం మొత్తం కరిగిపోయి పాలన్నీ బాగా మరిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి హల్వా అనేది ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇది మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని బాగా గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఈ హల్వా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. అందుకని కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి హల్వా ఇలాగా గోల్డెన్ కలర్లో తయారవుతుంది. హల్వాలో మనం పోసిన పాలన్నీ ఎగిరిపోయి నెయ్యి ఇలా పైకి తేలినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకునే దానికన్నా ముందు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని నేను డెకరేట్ చేయడం కోసం ఉంచుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు కుక్ చేస్తే మన హల్వా అనేది గట్టిగా తయారవుతుంది. అప్పుడు అంత టేస్ట్ బాగోదు. ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుని పైన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆనపకాయ హల్వా మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా కుదిరితే ఈ పండగకి తప్పకుండా ఇలా బెల్లంతో హల్వా తయారు చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.